నందమూరి తారక రామారావు ఆ పేరే ఒక ప్రపంచం. ఆ పేరులో ఉంటుంది ఓ వైబ్రేషన్. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలో వచ్చిన రికార్డ్ ఆయనకే సొంతం. ఆ రికార్డుని మళ్ళీ టచ్ ఎవరు కూడా చేయలేరు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. పేద బడుగు వర్గాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారు. వెండి తెరపై భగవంతుడిగా సాక్షాత్కారం ఇచ్చారు ఎన్టీఆర్. ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో మెప్పించారు. సినీ రంగంలో ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు. రాజకీయాల్లోకి వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అటువంటి మహోన్నత శిఖరానికి సరైన గుర్తింపు మాత్రం ఇప్పటికీ లభించలేదు. భారతరత్న పురస్కారం అందని ద్రాక్షగానే ఉంది ఇప్పటికీ. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విషయంలో సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో నిన్ననే అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభలో ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. దీంతో ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్న విన్నపం మరోసారి తెరపైకి వచ్చింది. నందమూరి తారక రామారావు చనిపోయి 29 సంవత్సరాలు అవుతుంది. ఆయన తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా ఉన్నారు, ఉంటారు కూడా. కానీ ఇంతవరకు ఆయనకు అత్యున్నత పురస్కారం భారతరత్న అందివ్వలేదు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చాలా రోజులుగా డిమాండ్లు, విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి సాధారణ వ్యక్తుల వరకు అదే డిమాండ్ వినిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని పదే పదే నరేంద్ర మోడీ చెప్పుకొస్తున్నారు. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఆలోచించడం లేదు. ప్రతి రిపబ్లిక్ డేకు ముందు ఎన్టీఆర్ భారతరత్న ఇస్తారని తెలుగు వారు ఎదురు చూడటం, తర్వాత నిరాశలో మునిగిపోవడం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉండడం, కేంద్ర పెద్దలు సైతం సానుకూలంగా ఉండడంతో వచ్చే ఏడాదికైనా ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ మరణానంతరం భారతరత్న పురస్కారం దక్కింది. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అన్యాయం జరుగుతూనే వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మాటలు చెప్పుకొచ్చింది కానీ పొరపాటును కూడా ఇవ్వలేదు. సో దీనికి కారణాలు అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు నందమూరి తారక రామారావు గారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏలుబడి ఉన్న క్రమంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచారు. ప్రాంతీయ పార్టీలు కూడా సీఎం అవ్వచ్చు, రాజ్యాన్ని వెళ్ళొచ్చు అనే ఒక దిక్సూచిగా నిలిచారు ఎన్టీఆర్. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ అంటే విపరీతమైన కోపం. అయితే ఎన్టీఆర్ మరణించిన తర్వాత టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు లభించలేదు. తర్వాత యూపీఏ 2 ప్రభుత్వాలు వచ్చాయి. అప్పుడు కూడా కనీసం పరిగణనలో తీసుకోలేదు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ 3సారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ప్రధాని మోదీ చంద్రబాబు విన్నపాలను మన్నిస్తున్నారు. అదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురంధేశ్వరి ఉన్నారు. ఆమె ఎన్టీఆర్ కుమార్తె. చంద్రబాబుతో పాటు పురంధేశ్వరి ప్రయత్నిస్తే నందమూరి తారక రామారావుకు తప్పకుండా భారతరత్న వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తాజాగా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో వచ్చే ఏడాది తప్పకుండా భారతరత్న ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంతో, ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ ఎంత చేస్తుందో, ఎప్పుడు వస్తుందో చూడాలి. మీరే అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి.